మా అమ్మగారి పేరు రాజమణ్యమ్మ. మేము జైరాబాద్ నుంచి వచ్చాము. జైరాబాద్ లో రాహుల్ డాక్టర్ దగ్గర చూపించాము. అక్కడ ఈసీజీ తీశారు. ఈసీజీలో అబ్నార్మల్ అని చెప్పారు వాళ్ళు. అందు గురించి ఎక్కడైనా మీరు హైదరాబాద్ వెళ్తారా, పల్స్ హాస్పిటల్ వెళ్తారా, ఇట్లా సంగారెడ్డిలో అవైలబిలిటీ ఉంది. మా బావగారు ఇక్కడే ఉంటారు, మేము ఇక్కడికే వస్తాము. ఇంతకుముందు కూడా మా కాక వాళ్ళకు, మా ఇంకో చిన్నమ్మకు వాళ్ళకు ఇక్కడే తక్కువైంది. అందు గురించి అని చెప్పి మళ్ళీ ఇదే హాస్పిటల్కి మళ్ళీ వచ్చామన్నట్టు. మాకు కూడా ఇక్కడ మంచి సార్, మేము రాగానే సార్ ఉండే, అవైలబిలిటీ ఉండే. రాత్రి నైట్ 10 o'clock వచ్చిన కూడా సార్ చూసి మళ్ళీ అప్పుడు ఈసీజీ తీసి ఇక్కడ కూడా అబ్నార్మల్ ఉందని చెప్పాడు. అబ్నార్మల్ తర్వాత ఎంజియోగ్రామ్ చేద్దామని, ఎంజియోగ్రామ్ చేసినప్పుడు స్టంట్ వేయాలి మామూలుగా చూపించాడు, మాకు టీవీలో చూపించాడు. ఇట్లా ఇక్కడ ఈ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం. సరే సార్ స్టంట్ వేయండి సార్ అంటే స్టంట్ వేసి అప్పుడే 2 o'clock వరకు కంప్లీట్ చేసేసారు మొత్తం టోటల్. తర్వాత ఆ రోజు నుంచి మనం నార్మల్ గా ఉంది, ఈరోజు డిశ్చార్జ్ అవుతున్నాం. ఇప్పుడు మన స్టంట్ వేసిన తర్వాత మార్నింగ్ సార్ వచ్చాడు. మళ్ళీ వచ్చి ఎలా ఉందమ్మా అని. పర్లేదు సార్ బాగానే ఉంది ఇప్పుడైతే. ఒక 2-3 days అబ్జర్వేషన్ లో ఉంచుతాం, తర్వాత మీకు నార్మల్ గా వచ్చేసి వెళ్ళి పంపిస్తామని చెప్పేశారు. మళ్ళీ ఫీ కూడా ఇప్పుడే కావాలని ఏం లేదు, మీరు 2-3 days తర్వాత కూడా ఇస్తే సరిపోతుంది. ఇప్పుడు మీరు సడన్ గా వచ్చారు కదా అని సార్ అట్లా కూడా మాకు వెసులుబాటు కల్పించారు. అందువల్ల సార్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.